హాయ్ అండి. ఒక చిన్న కథ. ఒక అందమైన యువతిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఒక యువకుడు. వాళ్ళ జీవితం చాలా అన్యోన్యంగా చాలా ఆనందంగా సాగిపోతూ ఉండేది. అయితే అనుకోకుండా ఒకరోజు ఆవిడ మొహం మీద మచ్చలు వస్తాయి. ఎన్ని మందులు వాడినా ఆ మచ్చలు తగ్గకపోవడంతో ఇంట్లో నుంచి బయటికి రాలేక తన అందవికారమైన మొహాన్ని చూసి తన భర్త ఎక్కడ అసహించుకుంటాడో, తన భర్త తనకెక్కడ దూరం అవుతాడో అని చాలా బాధపడుతూ ఉండేది. అయితే ఒకరోజు క్యాంపుకి వెళ్లిన తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయమయ్యి కంటి చూపు పోతుంది. దీంతో వాళ్ళకి ఇంకా పెద్ద కష్టం వచ్చినట్లవుతుంది. అయినా సరే ఆ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవితాన్ని అలా సాగిస్తున్నారు. ఒకరోజు మెట్ల మీద నుంచి జారిపడి భార్య చనిపోతుంది. భార్య అంతిమ సంస్కారాలు పూర్తి చేసి ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటాడు భర్త. మార్గం మధ్యలో మిత్రుడు ఎదురయ్యి, మిత్రమా, ఇన్ని రోజులు నీ భార్య సహకారంతో ముందుకు వెళ్ళావు, నీకు కంటి చూపు లేదు, ఇక నుంచి నీ జీవితాన్ని ఎలా సాగించగలవు అని అడుగుతాడు. అప్పుడు ఈ భర్త తన నల్ల కళ్ళద్దాలు తీసేస్తూ, నా భార్య తన అందవికారమైన మొహాన్ని చూసి నేనెక్కడ అసహించుకుంటానో, నేనెక్కడ తనకి దూరం అవుతానో అని ప్రతిరోజు కుమిలిపోతూ ఉండేది. తన బాధను చూడలేక ఇన్ని రోజులు కళ్ళున్నా గుడ్డివాడిలా నటించాను అన్నాడంట. నిజమే కదండి. మనకిష్టమైన వ్యక్తిలో కొన్ని లోపాలు ఉండొచ్చు. మనం వదిలేయాల్సిందే ఆ లోపాలన, ఆ మనిషిన?